హలో. నా పేరు నారాయణ రెడ్డి. ఆ! నేను ఎంఆర్ఎఫ్ టైల్స్ కంపెనీలో ప్రైవేట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తా. చిన్న కిరాణా షాపు ఉంది. ఒక వ్యవసాయం కూడా ఉంది. వసంత నవరాత్రులకి ఎలా వచ్చారు? ఇంతకుముందు మా గోవర్ధన్ రెడ్డి అని మా తమ్ముడు అందులో ఒక మెంబర్‌గా ఉన్నాడండి. వారాహి చేశాను. గురువుగారు అనుగ్రహంతో వారాహి చేశాను. తర్వాత శ్యామల నవరాత్రులు చేశాను. అదే కంటిన్యూ‌గా కొంచెం ఫీడ్‌బ్యాక్ మంచిగా అనిపించిందని ఈ వసంత నవరాత్రుల కార్యక్రమం నేను వచ్చాను. మీకు పీఠంలోకొచ్చింది మట్టుకు మా తమ్ముడు గోవర్ధన్ రెడ్డి ద్వారా వచ్చాడు. వసంత నవరాత్రులు ఉంటాయని తెలుసా? మొదటిసారి చేస్తున్నారా? వసంత నవరాత్రులు ఉంటాయని తెలియదండి. మొదటిసారి చేస్తున్నా. వారాహి నవరాత్రులకు చాలా అనుభూతి పొందాను. శ్యామల నవరాత్రులు ఇక్కడనే వసంత నవరాత్రులు ఇంకా చాలా అనుభూతి అనిపించిందండి. గురువు ద్వారా దైవము అనేది దైవం యొక్క మార్గం ఏ విధంగా ఉంటదనేది ఈ ఈ నవరాత్రుల్లో అనుభవం. దేవుడు ఉంటాడు. ఆ గుడికి మంచిగొస్తాను. కానీ అమ్మవారే డైరెక్ట్ మన ఇంటికొచ్చి కొలువై ఉంటుంది గదండీ! ఇట్లా ఈ నవరాత్రుల ద్వారా. జ్యోతి రూపంలో. పీఠం తరపున చేసిన వసంత నవరాత్రులకి, మిగతా నవరాత్రులకి తేడా ఏమైనా గమనించారా? ఇదేమో అంటే రోజు వీడియోస్ జూస్తున్నాం గదా! పీఠమేమో సొంతగా ఈసారి కొత్తగా స్థాపన జరిగిందని గురువుగారు మెసేజ్‌లు అందులో పెడుతుంటారు విన్నాను. ఈ వసంత నవరాత్రులకు చాలా అనుభూతి అయితే బానే పొందామండి. ఎందుకు చెయ్యాలంటే మనం రోజు మన 24 గంటలు గూడా ఈ 365 24 గంటలు గూడా డైలీ 24 గంటలు సంవత్సరంలో 300 మన సొంత దినచర్య అని ఉంటది. ఈ గురువు ద్వారా ఈ మంత్ర స్వీకరించి ఈ యొక్క జేయడం వల్ల కొంచెం ఆరోగ్యంగా, ఆర్థికంగా తర్వాత కర్మ పూర్వజన్మ సుకృత ఫలమో ఏదో ఇది పీఠం ద్వారా గురువుగారు మాకు పరిచయమయ్యారు. అయితే ఈ కర్మ ఫలం అనేది తగ్గించుకుంటాం గదండీ! 24 మన సొంత పనులే గాకుండా ఒక గంట, 2 గంటలు దైవ సన్నిధిలో గలపడం గదా! పీఠం తరపున చేసిన వసంత నవరాత్రులకి, మిగతా నవరాత్రులకి తేడా ఏమైనా గమనించారా? ఇది తేడాన్ని నాకేం పెద్దగా ఏం ఏర్పడలేదు. వారాయి కన్నా శ్యామల బాగా అనిపిచ్చింది. శ్యామల నవరాత్రుల కన్నా ఈ వసంత నవరాత్రులు ఇంకొంచెం ఎక్కువ అనుభూతి. ఈ ప్రకృతి పరంగా వచ్చే వనరుల ద్వారా అందులో అమ్మవారు ప్రకృతి స్వరూపం. ప్రకృతి నుండి వచ్చిన వస్తువులతోనే అమ్మవారికి చేశాం అంతే. మీకు పూజలు గాని, బాగా నైవేద్యాలు గాని, మళ్ళీ అందులో ఏ గురువుగారు సూచించిన ఈ పూజా సామాగ్రిలో గాని ఏది కూడా వేస్ట్ లేదు. అమ్మవారికి నైవేద్యంగా స్వీకరించిన తర్వాత మనమే. ఆ ప్రకృతి వనరులను కాపాడుకుంటే, ప్రకృతి ద్వారా ఇప్పుడు ఈ పండ్లు, ఈ కొబ్బరి నీళ్ళు, సొంఠి, మిరియాలు ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతది. ఒక చిన్న మెసేజ్. బావుందండి. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులేంటి? ఎందుకు? వారాహి నవరాత్రుల తర్వాత ఈ వసంత నవరాత్రులండి. బాగా మనసులో కొంచెం దానికి దీనికి వారాహికి మళ్ళా ఈ శ్యామలకు మా ఫ్యామిలీలో గూడా కొంచెం ఇంప్రూవ్‌మెంట్, అప్‌డేట్. మేము కొన్ని పనులు చేస్తామా అనుకునేటివి గూడా ఈ పొలం దగ్గరకు పోవడంతోనే కొన్ని అనుభూతులు రావడం. ఈ పని చేస్తే బాగుంటదని. అంతకుముందు మేము ఏ పని చేయాలన్నా ధైర్యం సరిపోకుండే. కొన్ని పనులనేటియి ప్రాక్టికల్‌గా జరుగుతున్నాయండి. మాతోని బావుందండి. అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యమైతున్నాయి. అట్లా. మేము చాలా పీఠంలో బావుంది. గెయిన్ కావడం వల్లనే జరుగుతున్నాయని మాకు ఒక ఫీలింగ్. చేసే ప్రతి నవరాత్రిలో ఒక మెట్టెక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా? గ్యారంటీ ఎక్కుతున్నాం. 100% మాకు జరిగాయి. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల నేను 11 సార్లేసినా, అందులో స్లో ఇంప్రూవ్‌మెంట్ అయిద్ది గానీ, ఇది మనం 3 నెలలకొకసారి, 4 నెలలకోసారి ఈ విధంగా చాలా ఇంప్రూవ్‌మెంట్ మాకు అనిపిస్తుందండి. కష్టంతో బావుందండి. గాకుండా ఇష్టంతోని జేస్తే ఇంకా ప్రతిఫలం ఇంకా బావుంటది. బావుందండి. వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమైనా ఉన్నాయా?
మర్చిపోని సంఘటనలంటే కొంచెం ఎట్లా చెప్పాలి సార్? ఏ విధంగా చెప్తే? ఇబ్బందులంటే కొంచెం అమ్మవారు నాకు పరీక్ష పెట్టిందండి ఈసారి. ఏ విధంగా అంటే ఊపుతాడా, ఊపడా అని చెప్పేసి మా శ్రీమతి గారికి ప్రకృతి పరంగా వచ్చే సమస్యొచ్చింది. దాన్ని ఎదుర్కున్నా. ఆమె ప్రతి దానికి పనిలో చేదోడు వాదోడుగా హెల్పింగ్‌లో ఉంటది. కానీ ఈసారి నాకు ఆ సమస్య చూసి "అరె! వీడు చేస్తాడా? చేయడా?" అని అమ్మవారు పరీక్ష పెట్టిందని నేను అనుకుంటున్నా మరి. తట్టుకొని ఆహ్, చేయగలిగా. బావుందండి. వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా? దాన్నెలా అధిగమించగలిగారు? ఏంటండి? మీ జాబ్ వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందా? దాన్ని ఎలా కష్టంగా కాదు అధిగమించారు? ఇష్టంగా చేసినాం గదా! ఇబ్బందనేది ఎక్కడొస్తది? ఇబ్బందనేది రాదు. సరే. మంత్రి దీక్షకి మీకు ఖర్చేమైనా అయిందా? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమం అని కానీ, ఇతర ఖర్చులు ఇవ్వమని అడిగారా? అలా ఎవ్వరు గూడా అడగలేరు. ఏమీ లేదు. అది మంత్రదీక్షకు ఫ్రీగా తీసుకున్నాం గానీ, కోట్ల పుణ్యఫలం మేమే తీసుకుంటున్నాం గదా! సరే. బావుందండి. ఆహ్, కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు. వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ అనుభవాలు ఇంకా మన సీనియర్‌గా ఇంకా కష్టపడాలనేమో అంతే. వాళ్ళని జూసి జెలసీ గాదు. అబ్బా! వాళ్ళు చూసి కొత్త మన విద్య నేర్చుకోవడానికి కొత్త, పాత అనేది ఏం లేదు గదండీ! విద్య నేర్చుకోవాలి. భగవంతుని సన్నిధికెళ్ళాలంటే అయ్యో! గర్వము, మన డబ్బు, హోదా ఇవన్నీ ఏం పనిచేయవు గదా! ఓన్లీ గురువుగారిచ్చిన మంత్రము, మన జేసే సాధన గంతే. ఎవరికి ఎవరు పోటీ గాదిక్కడ. ఎవరి కర్మకు వాళ్ళే కర్త. బావుందండి. పీఠం నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి? ఏ విధంగా ఉన్నాయంటే, నవరాత్రులు చేశామమ్మ, నైవేద్యాలు ఇచ్చామమ్మ, జ్యోతిగా నిన్ను చూశామమ్మ, జేజేలు చెప్పామమ్మ. సుగంధాలతో అభిషేకం, సౌభాగ్యాలకు నిలయాలు స్వాగతాలు. మల్లెలు మల్లెల మాల వేశామమ్మ, మన్నించి కాపాడమని వేడుకున్నాము. కనకాంబరాలు తెచ్చామమ్మ, కానుకలు ఇచ్చామమ్మ. కష్టాలు చెప్పామమ్మ, కరుణించుమని కాపాడవమ్మ. భక్తి శ్రద్ధలతో చేశాము, బాధలను తొలగించుమని వేడుకున్నాము. గురుముఖత మంత్రము గుండె నిండా ధైర్యం. గురువాక్చరణములు మధురమగు అమృతములు. చాలా బావుందండి. ఆ! ఆహ్, చాలా బావుంది. హ్మ్. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం చెప్పగలరు? ఈ నవరాత్రులు ఈ విధంగా ఉంటాయని తెలియదు. ఫస్ట్ ఒకసారి చేశాక ఏమైతుంది? కొంచెం ఒక అనుభూతి పొందాం. శ్యామల వారాహి నవరాత్రులకు శ్యామల తర్వాత ఈ వసంత నవరాత్రులకొచ్చేసరికి మేము ఇంతో మెట్టెక్కుతున్నాం గదండీ! ఆరోగ్యంగా అంత సమస్యలేమి రాలేవు. ఆర్థికంగా రోజు అది ఉండేటియే. హెవీ పెయిన్‌గా గాకుండా కొంచెం అట్లా. 100 జ నార్మల్‌గా అంతే. అమ్మవారి అది డైలీ ఒక మంత్రం టైపు పీఠం యొక్క నామస్మరణ, గురువుగారి నామస్మరణ, అది డైలీ ఆ రోజు వచ్చే అన్ని ఏ విధంగా ఆ రోజు భయాలు గాని, ఏది గాని ఉన్నా గాని ఉదయంతోనే కంప్లీట్ అయితుంది. బావుందండి. ఆహ్, పీఠంలోని గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసివేస్తారని అంటారు. ఇన్ని హ్మ్. నవరాత్రులు ఎలా చేయగలిగారు? భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అక్షింతలు పడ్డ సన్నివేశాలున్నాయా? తప్పు చేసినప్పుడు బయట అవమానం పొందిన దానికన్నా గురువు ద్వారా దండన గాని, దండాలు గాని, ఏది గాని గురువు పెట్టింది వేరుంటదా? బయట శిక్షలు పొందింది వేరే ఉంటదా? గురువు ద్వారా ఏది చేసినా బానే ఉంటది కదా! ఇక్కడనే లిజనింగ్ స్కూల్‌లోనే చెప్పేస్తుండు. బయట కథం బయటకు పోయి ఇది చేసిన దానికన్నా. ఆహ్, బావుందండి. అయినా దండనేసినా ఏది దండాలు పెట్టుకున్నా మేము గురువు ద్వారానే ఇక్కడనే తగ్గిపోతది గదా! అది ఏ విధంగా స్వీకరిస్తే ఆ విధంగా ఇంకా మనకు ఫీడ్‌బ్యాక్ ఇంకా బా వస్తది. అవునండి.
బావుందండి. ఆహ్, ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవేంటి? పీఠంలో మంత్ర సాధన చెయ్యాలి అంటే అంటున్నారా? ఆ! ఏం లేదు. గురువు ఇచ్చిన దాన్నే వేరే రూపాయి ఖర్చు లేకుండా మనకు సమయం దొరికినప్పుడు 24 గంటల్లో ఒక ఇంత టైం కేటాయించమంటుండు. దానికి పెద్ద నియమాలేమున్నాయి? అది ఎవరికి మన కోసమే గదా! గురువుగారు ఇచ్చే రూపం గాని, మంత్రం గాని, ఏది గాని మన బావు కోసం, ఆయన బావు కోసం ఇయ్యలేడు. అలాంటి వాళ్ళు దొరకడం గూడా ఇదే గదా! పూర్వజన్మ సుకృత పుణ్య ఫలమే గదా! ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలున్నాయా? అవుంటే ఏమిటి? నేనే ఉదాహరణ. హ్మ్. నాకు ప్రతి ఇంత ఇంప్రూవ్‌మెంటే ఉన్నది గానీ వేరేదేం లేదు గదా! లాస్ అనేది ఏమి లేదు గదా! సరే. నేను నా ఫ్యామిలీ ఉదాహరణ. మా గోవర్ధన్ రెడ్డి మాకు గురువు. ఆయన మార్గం ఈ పెద్ద గురువు చూయించిండు. ఆ! అంటే బావుంది. మన మంత్ర సాధన ద్వారా ఇప్పుడు ఉదయం వేకప్‌తోనే గురువు పీఠానికి గురువుకు నమస్కారం చేయడం వల్ల ఆ రోజొచ్చే గండాలు తొలగిపోయినాయి. అంటే ఆ రోజు ఏమేమి ఉన్నాయో మాకు తెలవదు. ఆ రోజు దినచర్య ఏ విధంగా వస్తదో తెలియదు. అదొక మాకు ఇదైంది. మేము అసాధ్యం కాదు అనుకున్న పనులు అయితున్నాయి అని చెప్తున్నాం. ఇగ ఇంతకంటే ఎక్కువ నేను చేయలేను. చెప్పలేమిగ. పీఠం గురించి ఎంత ఎక్కువ చెప్పినా మేము తక్కువ చెప్పినట్టే ఇక్కడ. గురు అనుగ్రహం గురువును అక్కడ పీఠంకు చూసే భాగ్యం గాని, గురువుతోని ప్రత్యక్షంగా మాట్లాడే అదృష్టం గాని, అట్లా గెట్ టుగెదర్ మీతో ఇట్లా మాట్లాడినట్టుగా ఈ జన్మలో ఉందో లేదో అదృష్టం అంత తెలవదు కానీ, ఇంతకీ నేను ఇక్కడికి ఎంతకంతకే తృప్తి చెందాలన్నట్టుగా ఈ తృప్తిలో ఉన్నామండి మేము. పీఠంలోకొచ్చిన సందైతే తృప్తిగానే ఉన్నాము. బావుందండి. ఆహ్, ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుందని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు? అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అనుభవించారా? లేదా? శక్తి అనుభవించానేపటికే నేను మెట్లెక్కుతున్నా. భక్తితో స్వీకరించాము. శక్తి ఆటోమేటిక్ వచ్చేసింది. మనం రిసీవ్ చేసుకునే విధానం బట్టి కదా! అయ్యో! అనుకుంటే ఆ రోజు నేను అక్కడనే ఖతం వారాయికి అక్కడనే క్లోజ్ అయిపోయేవాడిని. వారాయిలో ఒక తప్పులు జరిగినాయి. మాకు కొంచెం దీపారాధన కాడ గురువుది చెప్పినాం. పరిహారం చెప్పిండు. అదొక అనుభవం సంపాదించుకున్నాం అక్కడ. శ్యామలాద నవరాత్రులు ఇంకా బ్రహ్మాండంగా చేసుకున్నాం. మా భార్య, మా శ్రీమతి గారితోని కలిసి ఇద్దరం ఇప్పుడు అంతే. బావుందండి. ఆహ్, గురువుగారు మీ జపమయ్యాక అనుభవాలకు వివరాలిస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? వాటిలో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? లేవు. మేము అడగకముందే మేమేం ఊహించుకుంటున్నామో ఆయనకి ఏ విధంగా తెలుస్తదో ఏం లెక్క మా గురువుగారు గాని ముందే చెప్పేస్తారు. ఓహ్! ఈ సమస్యొస్తే ఇది. దీనికి ఇట్లా చేసేయండి. క్వెషన్ ఎందుకు ఆయన గురువుగారు క్లియర్ టు క్లియర్ ఇచ్చిండు. డౌటొచ్చింది. మీకు అడుగుతున్నాము. మీరు వెంటనే క్లియర్ చేస్తుండ్రు. కొంచెం ఏందంటే అవునా? కాదా? ఇప్పుడు గురువు సన్నిధిలో మీరు ఎక్కువ అక్కడ మెలుగుతున్నారు. మేము ఉద్యోగరీత్యానో, మా కర్మఫలమో ఏదో గురువుగారితో డైలీ ఏదో విధంగా కాంటాక్ట్‌లో లేము. సో, బట్ మీరు ఏదైనా సమస్యొచ్చినా మీరు నివృత్తి చేస్తుండ్రు కదా! అడ్మిన్‌గా మీరు ఎవరికైతే గురువుగారు అవకాశం ఇచ్చిండ్రో మీరు నివృత్తి చేస్తుర్రు. సమస్యనేది ఏమి రాలేదు. బావుందండి. ఆ! మీకు అనుభవాలు వచ్చి ఉంటే, ఆ అనుభవాల్లో బాగా నచ్చినవేంటి? వాటిలో కొన్ని చెప్పగలరు? అనుభవాలు ఇదే నేను ఇంతకుముందు చెప్పాను గదా! నవరాత్రులు చేశాను, నైవేద్యాలిచ్చాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఒక ఎండిపోయిన బావి నిండుతున్నట్టుగా ఓ రోజు కల్లోకొచ్చేసింది. ఆ విధంగానే జరుగుతుంది. అదే మన అమ్మవారి అనుగ్రహం ఉంటది. అదే కొబ్బరి చెట్టుకు టెంకాయలకు నీళ్ళు ఏ విధంగా వస్తాయో తెలవదన్నట్టుగా, ఆ విధంగానే ఓసారి భారీ వర్షంలో తడుస్తున్నట్టుగా, ఓ రోజు కోతులతోని మాకేంది అనుభవం కోతి వచ్చినట్టుగా అట్లా. రోజు అమ్మవారి ఫేస్ ఫోటోలో ఉన్న విధంగా అట్లా. ఆ రోజు చాలా బావుంది. చెమటలు బాగా రావడం, వీపులో బ్యాక్ సైడ్ వైబ్రేట్ రావడం. ఇది నార్మల్‌గా ఎంతసేపు పొద్దంతా ఎంత కూర్చున్నా రాదు. అది అక్కడ రావడం ఏంది అట్లా. అంటే గురువుగారి అనుగ్రహము మేము ప్రత్యక్షంగా చూడకున్నా దూరంకెళ్ళైనా మాకు ఆశీర్వదిస్తున్నాడు అని నా యొక్క ఫీలింగ్. అంటే గురువు ఇప్పుడు సపోర్ట్ ఉంటే గ్రహాలన్నీ దూరమవుతాయి. రాముల వారు ఇక్కడ ఆ రాక్షసిని చంపడానికి పోయినప్పుడు విశ్వామిత్రుడు ఎమ్మట పోతే
గురు చెప్పిందే కొట్టేసిన అన్నట్టుగా ఉంటది చూడు అట్లా ఆ విధంగా మాకు. బావుందండి. నెక్స్ట్ గురువుగారు నైవేద్యంలో మొలకలు పెట్టాలన్నారు. అలా ఎలా అనిపిచ్చింది? మొలకలు తింటే ప్రకృతి ఇచ్చింది అమ్మవారికి పెట్టమన్నాడు. అది మాకు మెడిసిన్ అది. గురువు చెప్పింది ఒక డాక్టర్ అయిన మెడిసిన్. మెడిసిన్సే చెప్తుండు. మంది వేరేది ఏం చెప్పలేడు గదా! ఇది తింటే గ్యాస్ ట్రబుల్‌కి సంవత్సరము ఈ వసంత నవరాత్రులు చేయడం వల్ల గ్యాస్ ట్రబుల్ మందు దొరికేసింది. నేను ఎన్ని వైద్యాలు చూయించుకున్నా నాకు తగ్గట్లేదు. ఏషియన్ అక్కడ గాని, ఎండోస్కోపీ గాని 2 సార్లు చేపించుకున్నా. ఈసారి నాకు మెడిసిన్ వచ్చింది. ఇంకా వైద్యం ఖర్చులు తగ్గిపోయినాయి. ఇది బండగుద్దని మీరేదైనా అక్కడేమైనా ఉంటే చెప్పండి. ఈ వసంత నవరాత్రుల వల్ల ఆయనకు ఆరోగ్య సమస్య చిన్నతనం ఉన్న గ్యాస్ ట్రబుల్ తగ్గింది. ఇది గ్యారంటీ చెప్పగలుగుతా అందరి ముందు. చాలా బావుందండి. ఆహ్, కొబ్బరి పానకం రుచి ఎలా ఉంది? ఎప్పుడైనా తాగారా? ఫస్ట్ టైమ్ డైరెక్ట్ తాగేవాళ్ళం గానీ సబ్జా గింజలు, మిరియాలేసుకొని ఫస్ట్ టైమ్ అండి. ఫస్ట్ టైమ్. ఎట్లా ఉంది? ఆ! అది మన ఎట్లా అంటే వాళ్ళు ఒక చెప్తున్నా కదా మెడిసిన్స్ ఇచ్చేసిండ్రని చెప్పేసి. అమృతం మెడిసిన్ దొరికింది ఈ వసంత నవరాత్రుల్లో. బావుందండి. వేప నూనె తలకు పెట్టుకొని జపం చేయాలన్నారు. ఎలా ఉంది? అదొక మత్తొచ్చేస్తుందండి అది పెట్టుకోగానే వేప నూనె పెట్టుకోగానే. మెత్ మత్తుగా. తరువాత అండి ఈ నవరాత్రులు నాకొకటి అనుభవం ఏం జరిగిందంటే బావుందండి. ఆహ్, కీర దోసకాయ, బీరకాయ నైవేద్యం ఎలా ఉంది? బావుంది. బావుంది చాలా. దోసకాయ స్వీట్ ఎలా ఉంది? దోసకాయ స్వీట్ గూడా బెల్లం పానకం డైరెక్ట్ పొట్టు లేకుండా తినమన్నాడు గదా! ఫస్ట్ రోజు అబ్బా! అనుకున్నా. సెకండ్ టైమ్ అరే! మళ్ళోసారి జేసి పెడితే బాగుండనుకున్నా. ప్రకృతి ప్రాబ్లమ్ ఒచ్చి మళ్ళోసారి జేసుకోలేకపోయినా. తలంటు స్నానానికి గురువుగారు కొన్ని చెప్పారు. అవి ఎలా అనిపించాయి? నేనేం బానే అనిపించిందండి. అది ఒక జిడ్డులాగా లేదు, ఏం లేదు. మంచిగా స్మూత్‌గా. నేను ఫస్టు వీపు నూనె పెట్టుకుంటే ఎంత జిడ్డుగా ఉంటదనుకున్నా. అలాంటిదేం లేదు. ఇది ఏందసల కుంకుడుగాయ. మన పురాతన విద్యనే వేదాస్ టు గో బ్యాక్ అన్నట్టుగా మన పురాతనదే మళ్ళీ మనకు తిరిగి చూపిస్తున్నాడు. మన పూర్వకాలంలో ఈ విధంగా కుంకుడుగాయలతోని, ఉసిరికాయతోని ఈ విధంగా చేసుకునేవాళ్ళం. మళ్ళీ అది మనకే చూపిస్తున్నాడు. ఈ వసంత నవరాత్రులలో మన ఫస్ట్ రోజు ఎప్పుడైతే దీపసాధన చేసి, లాస్ట్ రోజు లవంగాలతో దిష్టి తీసేంత వరకు గూడా పెయ్యి మబ్బుగా ఉంటుండండి. మబ్బు. అట్లని జెప్పి పొరపాట్లు ఏం జరగలేదు. ప్లస్సు ఇంకోటేంది తప్పు అలాంటి ఏం జరగలేదు. ఎక్కడ ఇబ్బంది రాలేదు. కానీ మబ్బు మీద నా లవంగాలతోని ఎప్పుడైతే దిష్టి 3 సార్లు తీసేసుకున్న తర్వాత రిలీఫ్. బాడీ మొత్తం రిలీఫ్. లవంగాలు చాప కింద పెట్టుకొని చేసుకున్నాం గదా దీక్ష. అరే! ఎంత రిలీఫ్ అనిపించింది. అది ఈసారి అనుభూతి నాకు. ఈ శ్యామల నవరాత్రులలో ప్లస్సు వారాహి దాంట్లో ఇది జరగలేదు గానీ ఈసారి అది అట్లా. మరి దానికి ఏమన్నా లింక్ ఉందో ఏమో నాకు తెలవదు గానీ బావుందండి. ఆహ్, అమ్మవారి కుంకుమ పూజకి ముందు అమ్మవారు ప్రతిమ శుద్ధి చేశారు. ఎలా అనిపిచ్చింది? ఆ అదృష్టం గావాలి గదా! ముట్టుకొని తగిలిన శక్తికి ముట్టుకునే అదృష్టం గురువుగారు అక్కడికెళ్ళి ఏం జెప్పిండో గాని శక్తికి ముట్టుకునే అదృష్టం వచ్చింది గదా! అగ్నిని ఎవరైనా ముట్టుకోగలుగుతామా? హ్మ్. ముట్టుకోలేము. కానీ అమ్మవారు మాకు చల్లటి ఆశీర్వాదంగా విగ్రహం డాలర్ కాయిన్ ఉంది నా దగ్గర. అమ్మవారి ప్రతిమది. అంత శక్తి ముట్టుకోవడానికి శక్తి రావాలంటే ఆయన పెద్ద మనిషి అనుగ్రహం ఉన్నప్పటికే గదా! బావుందండి. ఆహ్, కుంకుమ పూజ చేశారు కదా! ఎలా ఉంది? ప్రత్యక్షంగా. మనమిప్పుడు పెద్ద పెద్ద శక్తి దేవాలయాలకెళ్తే బయటనే ఉండి చేపిస్తారు. మేము ప్రత్యక్షంగా అమ్మవారికి జన్మనిచ్చిన అమ్మవారికి, జన్మ స్వరూపమైన కారణ జన్ములైన అమ్మవారికి డైరెక్ట్‌గా చేశాం గదా! మరి వేరే చోట ఇలాంటివి రాదు గదా!
అది అద్దె గృహంలో. స్వగృహం కాదు, అద్దె గృహంలో. ఉత్తప్పుడైతే ముట్టుకోం కదా, ఉడగానే ముట్టుకోం, అంత శక్తి ఉంటుంది కదా, డైరెక్ట్ గా చేసి. ఆ, తర్వాత అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించింది? పంచామృతాభిషేకం చేసిన తర్వాత దాన్ని తాగితే, అప్పుడు ఆ పూర్వకాలంలో దేవుళ్ళు తాగారు నిజమో కాదో కానీ, ఇది మాకు ఆయుర్వేదిక మెడిసిన్ ఇంకోటి ఇచ్చేసిండు. రోజు కొబ్బరి నీళ్ళ మెడిసిన్ ఇచ్చిండు, నెత్తికి అది వేప నూనె మెడిసిన్ ఇచ్చిండు, నాకు గ్యాస్ ట్రబుల్ మెడిసిన్ ఇచ్చిండు. ఇది లైఫ్ లాంగ్ ఏమైనా బాడీలో ఏమైనా లోటుపాట్లు ఉంటే దీని ద్వారా మెడిసిన్ ద్వారా తగ్గిపోతాయని ఆ భావనతో స్వీకరించిన. ఎంత అవుతుంది డబ్బులు? ఆ, బాగుందండి. అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది? నాది నేనుగా చాలా హ్యాపీ. నేను రెండే అభిషేకాలు చేస్తుంటే, శివాభిషేకం, అయ్యప్ప మాలలో అయ్యప్పకి అభిషేకం, ఇప్పుడు అమ్మవారికి అభిషేకం ప్రత్యక్షంగా చేశాం. ప్రత్యక్షంగా చేశాం. బాగుందండి. ఆ పసుపు మళ్ళీ మెడిసిన్ గా ఈ విధంగా వాడుకో అని చెప్పేస్తుంది కదా. నైవేద్యాలు పసుపులో మాకు కనిపించిందండి. వెట్టి ఐసడ్ అయిపోయిన తర్వాత పసుపులో నాకు ఆ ఫోటోలు గురుగారికి పర్సనల్ గా పంపించుకున్నాను. వాటర్ లో డైలీ తాగే, జపానికి ముందు ఓంకారం చెప్పుకున్న తర్వాత ఆ వాటర్ లో డైలీ బిఫోర్ ఆఫ్టర్ అది డైలీ అనిపించింది. ఇంకా నాకు వేరే నా ఇంతకుముందు నవరాత్రులు ఏర్పడలే, కానీ ఈ నవరాత్రులు నాకు ఏర్పడింది. జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? అంతే, పీఠాన్ని అమ్మవారికి మొక్కుకోవడం, సాధన స్టార్ట్ చేసుకోవడం, అంతే. ఆయన రెండే చెప్పిండు. మీ పెద్ద మనిషి చెప్పిందే ఫాలోయింగ్. కొత్త ఇక అయ్యో అబ్బో అని అనుకుంటా పనికిరాని ముచ్చట్లు. ఇట్లనేమో అనుకుంటే ఇంకా జర టెన్షన్ ఎక్కువైతుంది. అమ్మనే మన ఇంట్లో ఉన్నది కాబట్టి అలాంటి సమస్య ఏమీ లేదు కదా. బాగుందండి. ఆ, మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటు ఉందా? 100కి 1000% సంతృప్తి. ఈసారి మెడిసిన్ దొరికిందని చెప్పాం కదండి, ఇంకా సంతృప్తి ఏంటి? గ్యాస్ ట్రబుల్ మెడిసిన్ దొరికింది, అది డైలీ పాటించుకుంటే ఇక నాకు లైఫ్ లాంగ్ డాక్టర్ అవసరం ఏం లేదేమో. ఆ, పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలుపగలరు? ఆ అదృష్టం మాకు ఎప్పుడు వస్తుందో అక్కడికి రావడం. అది గురువు అంటే ఆయన అనుగ్రహం ఉంటే రేపటికే రేపు సుందిల్లా ఉన్నది కదా, రావచ్చు గురువు అనుగ్రహం ఉంటే. ఇక లేకపోతే పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా సరే చెప్పండి. పీఠంలోకి రాకముందు పీఠంలోకి వచ్చాక రాకముందు మేము లాస్ లో ఉన్నాం, ఇప్పుడు లాస్ నుండి ఒక్కొక్క స్టెప్ ఎక్కి లాభంలోకి వెళ్తున్నాం. ఆ, కుటుంబ పరంగా, ఆ, కుటుంబ పరంగా మేము ఇంతకుముందు ఏ పని చేసినా ఫస్ట్ మాకు అక్షంతలు వచ్చేదే లాస్. ఆ, లాస్ నుండి ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కుతున్నాం, ఉమ్, అంతే. ఇక ప్రతిదానికి అయ్యో గురుగారు ఈ రోజు ఇంట్లో ఒక బర్త్డే వచ్చింది, గురుగారు నామస్మరణ చేసుకోవడం, బర్త్డే చేసుకోవడం, అంతే. వివాహ ఏదైనా కార్యక్రమం చేస్తడం, ఆయన అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుందో మాకు తెలియదు. గురుగారితో ప్రత్యక్షంగా ఓ 5 నిమిషాలు నేను మాట్లాడింది కూడా లేదు. కానీ ఆ యొక్క పీఠ నామస్మరణ, గురుగారి నామస్మరణ, మాకు ఇచ్చిన నామస్మరణతోనే మొదలు పెడుతున్నాం. అది తప్పో ఒప్పో మాకైతే తెలియదు, కానీ ఇవైతే మేము రోజు చేసే పనులు. నేను అది ఒక్కొక్క స్టెప్ ఎక్కడానికి ఫీడ్బ్యాక్ బాగానే వస్తుంది, అంతేగా. బాగుందండి. ఆ, మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నాం, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ తెలిసిపోతుంది. మళ్ళీ వారాయి తర్వాత చెప్పగలుగుతా ఈ పని చేసా సక్సెస్ అయినాను గ్యారంటీ. ఆ, బాగుందండి. ఆ, సనాతన ధర్మం గురించి కానీ దేవుడి గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏం నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మన ధర్మం మనకు ఎవడో కాపాడు, మనది మనమే కాపాడాలి. కొన్ని కొన్ని జరిగే సంఘటనలు, వీడియోస్, ఆడపిల్లల పైన అఘాయిత్యాలు అవన్నీ కూడా గురుగారు కళ్ళకు కట్టినారు. ఇది మీ ఫ్యామిలీకి అటాచ్ చేయండి,
ఆయన రోజు ఆయన అనౌన్స్ చేయడు. ఆ గ్రూప్‌లో మెసేజ్ పెట్టిందాన్నే ఇట్లా జరిగిందని చెప్పేసి చెప్పింది అదే. ధర్మో రక్షతి రక్షితః. దాన్ని గురువుగారి మంత్రాన్ని ఇవన్నీ కూడా నువ్వు ఏ విధంగా స్వీకరిస్తే అవి మంత్రాలు కాదు ఆయుధాలుగా ఉపయోగపడతాయి అని చెప్పేసి. బాగుందండి. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా? లేదు, ఇబ్బంది ఏం రాలేదు. అంతే, ఉన్న దానిలోనే ప్రకృతి పరంగా వచ్చిన వాటితోనే చేసాం అంతే. దీపారాధన కూడా ఏం డిస్టర్బెన్స్ ఏం జరగలేదు. ఆ, బాగుందండి. తర్వాత గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? సొంతగా చేసుకునేది గుడ్డేని చేతికి బండి ఇచ్చి నడిపించినట్టు. గురుముఖత తీసుకుంటే ఫ్లైట్లో పోయినట్టు. బాగా చెప్పారండి. ఆ, అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? ఇంతకుముందు 2 సార్లు పెట్టాం కదా, అవి అనుభవాలు వచ్చినాయి. ఈసారి డిస్టర్బెన్స్ రావడం వల్ల ఇక మేము షాప్లో దొరికే గోరింటాకుతో పెట్టుకున్నాం. ఈ దాంట్లో సాటిస్ఫాక్షన్ లేదు. ఇంతకుముందు దాంట్లో ఏమో అమ్మవారి వేలి ముద్రలు అవి కనిపించినాయి. ఈ దాంట్లో ఈ అప్పట్లప్పుడు రెడీమేడ్గా తయారు చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం అక్కడ సంతృప్తి బాగుందండి. అమ్మవారికి సారి ఇవ్వాలని గురువు గారు చెప్పారు, మీకు ఎలా అనిపించింది? స్వయంగా అమ్మవారు జ్యోతి రూపంలో ఇంట్లో ఉన్నది కదా, అదృష్టంగా భావించాం. ఆ, సరే అండి. ఆ, ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? బ్రహ్మాండంగా జరిగింది, చాలా బ్రహ్మాండంగా. ఇంటికి ఆడపడుచు ఒక పెద్ద ఆడపడుచుకు నైవేద్య కార్యక్రమం కానీ, ఇంటికి వాయినం ఇవ్వడం కానీ, మా ఇంటి ఆడపడుచుకు చేసుకున్న విధంగా ఆ ఫీలింగ్తో చేసుకున్నాం. ఆడపిల్ల సౌభాగ్యంగానే ఉంటే కదా మన ఇల్లు సౌభాగ్యంగా ఉండేది. ఆ విధంగా ఫీల్ అయ్యాం. బాగుందండి. ఆ, అమ్మవారిని సాగనంపేటప్పుడు మీకు ఎలా అనిపించింది? మళ్ళీ ఈ అవకాశం మళ్ళీ ఇవ్వమని వేడుకున్నాం. తొందరగా నవరాత్రులు ఈసారి ఒక రోజు ఎక్కువ వచ్చింది కదా, ఆ, కానీ ఆ ఫీలింగ్ కష్టం ఏమి ఏర్పడలేదు. అయ్యో ఇంకో రోజు జరిగింది ఎట్లా చేద్దామని కాదు. గురుగారు ఆయన ఉపాసకులు సర్వజ్ఞులు కాబట్టి మంగళవారం ఇస్తే బుధవారం ఇస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది అంతే. ఒక ఆడపిల్లని అత్తగారింటికి పంపించిన ఫీలింగ్. బాగుందండి. ఆ, పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు, మీకేమనిపించింది అది విని? అది నా యొక్క అభ్యున్నతికి బాట. ఆ మాట నా అభ్యున్నతికి ఒక బాట. ఆ విధంగా స్వీకరించా. సరే అండి. ఆ, మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది? తోటి సాధకులు ఉన్నాయి ఎవరికైతే నాకు మొదటి సంది అడిగినా అది మీరే. ఎప్పుడు విసుకోకుండా చెప్పుకోవడము అది ఫస్ట్. నా యొక్క ధైర్యానికి దీక్ష చేసుకోవడానికి ధైర్యం అనేది గురువు గారు ఎవరైతే సెలక్షన్ చేసి ఇచ్చిండో వాళ్ళకు కృతజ్ఞతలు. గురువు గారిని కన్న తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, వాళ్ళకి పాదాభివందనలు, శతకోటి వందనాలు. ఆ జన్మనిచ్చిన కారణ జన్మునికి. ఆ, గురువుగారి సపోర్ట్ ఎలా ఉందండి? సపోర్టు ఉన్న టెన్షన్ లో కూడా మీకు ఇప్పుడు ఆ గురువు గారు అక్కడ కొత్తగా పీఠం పెట్టి అక్కడ పూజా కార్యక్రమాలు చేసుకుంటా కూడా ఏ సందేహం వచ్చినా నాకు అడగండి, రాత్రైనా పగలేదు అన్నాడు చూడు. అమ్మవారు అంటే అమ్మవారు మించిన శక్తి ఉంది. ఏ టైంలో అయినా సమాధానం చెప్తానడము అది ఒక భరోసా. ఎంబడి ఇంట్లోనే ఉండి దగ్గరుండి చేపిస్తున్నాడు అనే ఒక భరోసా ఆయన గురువుగారి మాటలు. ఆ, చాలా బాగుందండి. ఆ, చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? భక్తితో రండి, శక్తితో వెళ్ళండి.
భక్తితో రండి. శక్తిని మూట కట్టుకొని వెళ్ళండి. అంతే. రాత్రి రాత్రే అంతర్జాలం కోటీశ్వరులు గాదు. భక్తితో వస్తే శక్తి వెంబడి ఉందంటే ఏ పనైనా జేయడానికి శక్తే గదా కావాలి. అవును. అదొచ్చినట్టే లెక్క. నమ్మకంతో రండి. మీ నమ్మకాన్ని ఒమ్ము జేసుకొని వెళ్ళండి.